తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో శేర్లింగంపల్లిలో పర్యటించనున్నారు. దాదాపు 2,000 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా 530 కోట్లతో చేపట్టనున్న మియాపూర్ చౌరస్తాపై వంతెన నిర్మాణ పనులకు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 308 కోట్లతో లింగంపల్లి ఆర్ఓబీ పైన వంతెన నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు. 161 కోట్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 65.53 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. 229 కోట్లతో ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్ల కోసం ప్రధాన వంతెన నిర్మాణం, ఓఆర్ఆర్ నుంచి కొత్త సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. 110 కోట్లతో శంకర్పల్లి రోడ్ నుంచి ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు పైప్ లైన్ రోడ్డు నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 29.25 కోట్లతో కొల్లూరు ఇంటర్చేంజ్ సమీపంలోని 2 రైల్వే ఓవర్ హెడ్స్ వరకు 4 లేన్ల అప్రోచ్ ర్యాంపుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 26.50 కోట్లతో నానక్రామ్గూడ నుంచి గచ్చి వరకు ఓఆర్ఆర్ ఎడమ వైపు ఉన్న ప్రధాన క్యారేజ్ వే విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. 200 కోట్లతో 10 ఎకరాల్లో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను ప్రారంభించనున్నారు. 14.40 కోట్లతో మాదాపూర్, నానక్రామ్గూడలో వర్కింగ్ విమెన్స్ హాస్టల్స్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు మియాపూర్ వెజిటబుల్ మార్కెట్ ప్రాంగణంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి శేర్లింగంపల్లి వేదికగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుపతి చారి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. తిరుపతి చారి. సంధ్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజులుగా హైదరాబాద్ శివారు ప్రాంతాలలోని వివిధ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈరోజు కూడా ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. మొత్తం 1674 కోట్ల రూపాయలతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ఒక ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశారు. ముఖ్యమంత్రి మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్ నివాసం నుండి సైబరాబాద్ చేరుకుంటారు. అయితే 161 కోట్ల రూపాయలతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన, అదేవిధంగా 530 కోట్లతో మియాపూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. 308 కోట్లతో షెర్లింగంపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, 65 కోట్లతో బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మించిన ఫ్లైఓవర్ను ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా 229 కోట్లతో ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్లను ప్రధాన వంతెన నిర్మాణం, ఓఆర్ నుండి కొత్త సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన, అదేవిధంగా 110 కోట్లతో శంకర్పల్లి రోడ్డు ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు పైప్ లైన్ రోడ్డు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా 29 కోట్లతో కొల్లూరు ఇంటర్చేంజ్ సమీపంలో 2 రైల్వే ఓవర్ హెడ్స్ను కూడా 4 లైన్ల అప్రోచ్ ర్యాంపుల నిర్మాణానికి కూడా శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. 26 కోట్లతో నానక్రామగూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్ ఎడమ వైపు నుంచి ప్రధాన క్యారేజ్ వే విస్తరణకు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. దీంతో పాటు 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ భవనానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. 14 కోట్లతో మాదాపూర్, నానక్రామ్గూడలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన. ఆ ఏరియాలో ఇప్పుడు అంటే సైబరాబాద్లో జరిగే ఒక బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించబోతున్నారు.